హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ ఈ పండుగను బాగా జరుపుకుంటున్నారా? ఈ పండుగ అంటే ఆగస్టు 15 అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే స్కూల్లో జరుపుకునే ఫస్ట్ పండుగ అదే కదా, మనం ఒక పండుగని ఫీల్ అయ్యి జరుపుకునే పండుగ ఇది. అందుకే ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అమ్మటే చిన్నపిల్లనే స్కూల్కి వెళ్ళిపోయి అవన్నీ చేయాలనిపిస్తుంది, చిన్నప్పటి అన్నీ. అందుకే ఈ జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఆగస్టు 15 అంటే ఇది స్కూల్లో మా ఫ్రెండ్స్ మేమందరం జరుపుకునే పండుగ ఇలా ఉండిద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్టు 15 అంటే 3 రోజుల నుంచి మామూలుగా అయితే క్లాసులే జరగవు. ఆగస్టు 13 నుంచే క్లాసులు జరగవు. రన్నింగ్ పోటీలు, ఇంకా తాడాటలు, అన్ని ఆటల పోటీలు అన్నీ పెడతారు, కుర్చీల ఆటలు. నెక్స్ట్ ఆగస్టు 14వ తారీఖు అయితే ఇక మధ్యాహ్నం నుంచి ఇంకా ఖాళీయే ఉండదు. పేపర్లు కట్ చేయటం, రంగురంగుల పేపర్లు అన్నీ తీసుకొని వస్తారు కదా సార్ వాళ్ళందరూ, ఆ పేపర్లు కట్ చేయటం. ఇంకా మైదా పిండి తీసుకొని వస్తే ఆ మైదా పిండి ఎవరింట్లో ఉడకబెట్టియాలి, వాళ్ళ ఇంట్లోనా, మీ ఇంట్లోనా, మా ఇంట్లోనా అనుకోవటం. ఇంకా ఆడపిల్లలు అయితే స్కూల్ అంతా శుభ్రంగా ఊడ్చి బూజులన్నీ దులిపి శుభ్రంగా కళ్ళాపులు చల్లి ముగ్గు రాకపోయినా సరే ముగ్గు నేర్చుకొని మరి ముగ్గేసి రంగులేసి దానికి ఇవన్నీ ఆగస్టు 14వ తారీఖే చేస్తుంటాం అనమాట. అంటే ఆగస్టు 15 మళ్ళీ ఖాళీ ఉంటుంది కదా అని పూలు ఆగస్టు 15 రోజు జెండా ఎగరేసేటప్పుడు పూలు కావాలి కదా, పైనుంచి పడతాయి కదా ఇలా లాగినప్పుడు. ఆ పూల కోసం ఊరు మొత్తం తిరిగేది. అప్పుడు ఊర్లో పూలు తక్కువ ఉండే, పూల చెట్లు, కాగితాల పూలు, ఏవో మందార పూలు, ఏ పూలు దొరికితే ఆ పూలు తీసుకొని వచ్చే వాళ్ళందరూ. భలే ఉండేది. అదంతా ఏదో ఖాళీ లేకుండా ఏదేదో చేస్తూ ఉండేవాళ్ళం. అంతా హడావుడిగా ఉండేది. కొత్త యూనిఫామ్, ఆ రోజు వేసుకున్న యూనిఫామ్ వేసుకో, కొత్త యూనిఫామ్. ఇంకేమంది లడ్డు మిక్చర్ ప్యాకింగ్ చేసి ఇస్తారనమాట ఆ రోజు. అదొక హ్యాపీ. ఎవరు స్టూడెంట్ ఒక పేరెంట్ని తీసుకొని రమ్మని చదువుతారు. ముందు మనం కూర్చోనంటే పేరెంట్స్ వెనక కూర్చొని ఉంటారు. ఎవరు ఊర్లో ఉంటారు కదా పెద్దోళ్ళు, ఊరి పెద్ద, సర్పంచ్, చైర్మన్ వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు స్కూల్ చైర్మన్ వచ్చేవాళ్ళు. ఆయన వచ్చినప్పుడు అందరు మళ్ళీ లేసి నిలబడి మళ్ళీ కూర్చోవాలన్నమాట. భలే ఉండేది. లేండి అని లేచి కూర్చునే వాళ్ళం. మేమందరం ఆటల పోటీల్లో గెలిచినందుకు మా సార్ ఇంకా ఆయనతోటి మాకు గిఫ్ట్లు ఇప్పించేవాళ్ళు అనమాట. నేను ఏ ఆటల పోటీల్లో గెలిచినో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ నాకైతే పెన్సిల్ ఇచ్చారు, అది నాకు గుర్తుంది. ఇంకా పెన్సిల్ పట్టుకొని నేను ఫోటో కూడా దిగాను అనమాట. అందుకు ఇప్పుడు కూడా ఆ ఫోటో ఉంది, బట్ ఇక్కడ లేదు, మా ఇంటి దగ్గర ఉంది. ఆ పెన్సిల్ చూసుకుంటే నేను ఫోటోకి వెళ్ళి కూడా చూడటం మానేసి పెన్సిల్ చూసుకుంటా ఉన్నా. అదేందో నాకు అంత సంతోషం అనమాట. మాకైతే అప్పుడు భోజనాలు పెట్టేవాళ్ళే కాదు, భోజనాలు లేవు కాబట్టి ఇంకా లడ్డు మిక్చర్ ఇచ్చేవాళ్ళు. అది తీసుకొని హ్యాపీగా నాకు ఇచ్చారు, నాది ముందు నాది అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. మేము దోపాడు స్కూల్లో చదువుకునేటప్పుడైతే ఆగస్టు 14 నైట్ 12 దాకా అసలు నిద్రపోమన్నమాట. ఏం చేసేవాళ్ళం, పెద్ద బోర్డు ఉండేది అక్కడైతే, భారతదేశ పట్టం తీసుకునేవాళ్ళం అనమాట. మా క్లాస్లో ఒక అమ్మాయికే వచ్చింది, అది బాగా గీయటం. ఆ పిల్లని బద్దలు ఆడుకునే వాళ్ళం. రామాయణం వచ్చి గీద్దు, నువ్వు బాగా ఆ పిల్ల కొద్ది బిల్డప్ ఇచ్చింది. నేను సరే గీయలేను, ఆ సెక్షన్లో పోయి ఆ పిల్లని పిలుచుకోండి, నువ్వే గిద్దురా అందరు ఇంకా బద్దలు ఆడితే కొద్దిగా బిల్డప్ ఇచ్చుకుంటా ఆ పిల్ల వచ్చి ఎట్టబట్టి గీసిన దాని మీద రంగు చాక్ పీసులు తీసుకొచ్చుకొని స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అవన్నీ రాసుకున్నారు. రంగు చాక్ పీసులుతో రాయటం అంత బాగుంటుందని నేను చూసింది మా స్కూల్లోనే. రంగు చాక్ పీసులు చూసింది కూడా మా స్కూల్లోనే. అంటే తెల్ల చాక్ పీసులే ఒకటి అనుకున్నా నేను. అవన్నీ మైదాతో చిన్నగా అంటించుకొని ఒక షేప్ లాగా చేసి బాగా చేసేవాళ్ళం. అవతల బోర్డులో అవతల సెక్షన్ వాళ్ళకి మా బోర్డు చూపించకుండా మేము వాళ్ళ బోర్డు చూపించకుండా తలుపులన్నీ కిటికీలన్నీ వేసి పెట్టేవాళ్ళం. సొంత అక్క చెల్లెల పెద్ద శత్రువులు అవుతారు తెలిసిన. మా క్లాస్లోకి నీకేం పని, నువ్వు మీ చెల్లెని ఎందుకు రానిచ్చినావు మా రూమ్లోకి, ఆ పిల్ల కూడా మొత్తం చెప్పేసింది. అట్ట కొట్టుకునేవాళ్ళం. తెల్లారిన తర్వాత ఎవరి బోర్డు అయితే బాగుండిద్దో వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ హౌస్ మేడం వచ్చి ఇంకా బాగా మెచ్చుకునేది. హౌస్ మేడాన్ని క్లాస్ రూమ్లోకి తీసుకొని వచ్చి ఇంకా మేడం అంటే ఆనందం కదా, వెల్కమ్ చెప్పేవాళ్ళం. పూలతోటి బెలూన్స్ అన్ని బాగా కొట్టి అట్ట చేసేవాళ్ళం. అక్కడ ఉన్నప్పుడు మేమందరం ప్రేయర్లో నిలబడి లెఫ్ట్ రైట్ చెప్తుంటే రోడ్డు మీద పోయే వాళ్ళందరూ ఆగట్నే చూసేవాళ్ళు. అంటే అంతమంది 450 మంది ఉండేవాళ్ళం కదా. మా స్కూల్ రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది కాబట్టి లెఫ్ట్ రైట్ చెప్తుంటే ఒక సౌండ్ వచ్చేది, ధన్ అని. అక్కడ లడ్డు కూడా ఇంత లడ్డు పెట్టేవాళ్ళు, పెద్ద లడ్డు. కాకపోతే మధ్యాహ్నం అయ్యేది, ఎందుకంటే పెద్ద స్కూల్ కదా, చాలా మంది టీచర్లు 10-20 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ స్పీచ్ చెప్పాలి కదా.
చెట్ల కింద బాగా టెంట్లు వేసి చెట్ల కింద కూర్చోబెట్టేవాళ్ళు. ఇంకా అందరు గాంధీ తాత గురించి, నెహ్రూ గురించి, అందరు దేశ నాయకులు మనకి స్వతంత్రం ఎలా వచ్చింది ఖచ్చితంగా అది చెప్పేవాళ్ళు. అవన్నీ నాకు ఇంకా గుర్తున్నాయి. సారులు అందరూ కొంచెం కొంచెం స్పీచ్ ఇచ్చేవాళ్ళు. అలా స్పీచ్ చెప్పి చెప్పి మధ్యాహ్నం 12 గంటలు అయ్యేది. కడుపులో ఆకలి అవుతుంది, ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటారు, మట్టిలో గీసుకుంటా, మట్టిలో రాళ్ళు విసిరేసుకుంటా. ఎంతసేపు మేము చెప్పేది అని. మధ్య మధ్యలో డ్యాన్స్ ప్రోగ్రాంలు, భారత మాత లాగా డ్యాన్స్ వేయటం అవన్నీ చేస్తుంటారు. భలే ఉండేది. ఇంటి దగ్గర నుంచి కొత్త చీరలు తెప్పించుకొని ఆ చీరలు కట్టుకొని ఆ డ్యాన్సులు వేసి అవన్నీ గుర్తు చేసుకుంటుంటే హ్యాపీగా ఉంది. ఈరోజు లాస్ట్ అంతా స్పీచ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ రోజు లాస్ట్ జనగణమన 1 గంటకు అప్పుడు జనగణమన పాడి ఆఫ్ చేసేవాళ్ళం. లడ్డు తీసుకొని పోయి తినేవాళ్ళం. ఇలాంటి జ్ఞాపకాలు మీ అందరికి కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఎవరైతే స్కూల్ డేస్ని మిస్ అవుతుండ్రో, నేను ఇవన్నీ చెప్తుంటే మీకు గుర్తొస్తున్నాయో వాళ్ళందరూ కామెంట్ చేయండి. నాకైతే ఇలా ఈ వీడియోని మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందరికీ మళ్ళీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ ప్రైవేట్ స్కూళ్ళల్లో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయండి పిల్లల్ని. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువ స్వతంత్ర దినోత్సవాలు జరగవు. ఎందుకంటే నేను చూసిన కొన్ని స్కూళ్ళు రావటం, స్వీట్ తీసుకోవడం, వెళ్ళిపోవడం అంతే ఉంది. ఇవన్నీ తెలియాలంటే గవర్నమెంట్ స్కూల్లోని గవర్నమెంట్ టీచర్స్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు కూడా ప్రైవేట్లో కాకుండా గవర్నమెంట్లో చదివి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ ఇవన్నీ తెలుసు వాళ్ళకి. నేను కూడా టీచర్ని అంటే బాగుండేది, పిల్లలందరికీ ఇవన్నీ చెప్పేదాన్ని. బట్ నేను ఇలా అయినా షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నా. జై హింద్.